బఫర్ జోన్ మీ రాజేంద్ర నగర్ ఆర్డీఓ గారు చెప్పింది నేను విన్నా. 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా? పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTL లోనే ఉంది. రెండవది మీ సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTL లో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయన కూలగొడతలేరంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? ఈ పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడ చూసేద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అలా నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ల కింద కడుతున్నాయి మాత్రం కూలగొడతాడట. ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. వివేక్ వెంకట స్వామి గారి ఇల్లు కూడా ఇల్లనే ఉంది చెర్ల. కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఇల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు.